వెల్కమ్ టు అరవింద కథలు. శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థానంలో తెనాలి రామలింగడని మహాకవి ఉండేవాడు. ఎంతటి వారినైనా తన తెలివితేటలతో ఓడించగలడు. రాజుని సంతోషపరిచి చాలా బహుమతులు పొందేవాడు. రామలింగడి గొప్పతనాన్ని, తెలివితేటలను గురించి అక్కడి ప్రజలందరూ మాట్లాడుకునేవారు. ఇద్దరు పెద్ద దొంగలు రామలింగడి గురించి విని వారి ఇంట్లో చాలా బంగారం ఉంటుందని అనుకుంటారు. ఎలాగైనా దానిని దొంగిలించాలి అని పథకం వేస్తారు. ఆ రోజు సాయంత్రం రామలింగడి ఇంటి వెనక తోటలోకి వెళ్లి దాక్కుని ఎదురు చూస్తూ ఉంటారు. ఇక రామలింగడికి భోజనం చేసే సమయం అవుతుంది. చేతులు కడుక్కోవడానికి ఇంటి వెనకాలకు వెళ్తాడు. అప్పుడు అనుకోకుండా పెరటివైపు చూస్తాడు. అక్కడ ఉన్న ఇద్దరి దొంగలను చూసి కంగారు పడకుండా ఒక ఉపాయం ఆలోచిస్తాడు. లోపల ఉన్న తన భార్యను పిలిచి ఆ దొంగలకు వినపడేటట్టు ఇలా అంటాడు: ఈ ఊరిలో దొంగల భయం ఎక్కువగా ఉంది. ఈ రోజుల్లో నగలు, నాణాలు ఇంట్లో ఉంటే మనకే చాలా ప్రమాదం. వెళ్ళి వాటిని ఒక మూటలో కట్టి తీసుకురా, దానిని బావిలో పెడదాం అని దొంగలకు వినపడేటట్టు అంటాడు. దొంగలు అది విని చాలా సంతోషపడతారు. ఇక రామలింగడి ఉపాయం ఫలించింది. తర్వాత రామలింగడు తన భార్య చెవిలో మెల్లిగా వేరే చెప్తాడు. రామలింగడి భార్య లోపలికి వెళ్లి ఒక మూటను తీసుకుని వచ్చి బావిలో పడవేస్తుంది. అది చూసి దొంగలు వెతకబోయిన తీగ కాలికి తగిలింది అని సంతోషపడిపోతారు. అందరూ నిద్రపోయేదాకా ఉండి తర్వాత బావిలోకి దిగుదామని ఆ దొంగలు నిర్ణయించుకున్నారు. చాలా చీకటి పడింది. అందరూ నిద్రపోయారు. ఆ ఇద్దరు దొంగలు అరటి చెట్ల వెనకాల నుంచి లేచి వచ్చి బావిలోకి తొంగి చూస్తారు. మొదట ఒక దొంగ బావిలోకి దిగి నగల మూట కోసం చాలాసేపు వెతికాడు. కానీ నీరు ఎక్కువగా ఉన్నందున నగల మూట దొరకలేదు. బావిలో ఉన్న నీరు బయటకి తోడితే మంచిదని మరొక దొంగ సలహా ఇస్తాడు. సరేనని చేద బావిలోకి విడిచి చాలాసేపు నీరు తోడుతూ ఉంటారు. రామలింగడు దొంగలు నీరు తోడడం చూసి ఆశ్చర్యపోతాడు. మళ్ళీ ఒక ఉపాయం ఆలోచిస్తాడు. చప్పుడు చేయకుండా పెరటిలోకి పోయి అరటి చెట్లకు నీరు బాగా పారేలాగా పాదులు చేస్తాడు. ఒకరి తర్వాత ఒకరు దొంగలు బావిలోని నీరు తోడడం మొదలుపెట్టారు. ఎంత తోడినా బావిలో నీరు తరగలేదు. కానీ అరటి చెట్లకు నీరు మాత్రం బాగా పారింది. తెల్లవారు జామున వరకు తోడుతూనే ఉంటారు. చివరకు మూట దొరికింది. కష్టపడినందుకు ఫలితం దక్కిందని సంతోషపడిపోయారు. ఎంతో ఆశగా చూస్తూ మూట విప్పారు. అందులో నగలకు బదులుగా నల్లరాళ్లను చూసి ఆ దొంగలు ఆశ్చర్యపోయారు. తెలివిగా రామలింగడు వారిని ఎలా మోసం చేశారో దొంగలకు అర్థమైంది. ఆ దొంగలు సిగ్గుతో తలదించుకొని పారిపోయారు. జరిగిన సంగతంతా రాజుకి తెలిసింది. రాజు రామలింగడి తెలివికి సంతోషపడి బహుమతులెన్నో ఇచ్చాడు. ఉపాయంతో అపజయాన్ని కూడా జయించవచ్చని ఈ కథ మనకు తెలుపుతుంది. అరే బాబు, సబ్స్క్రైబ్ చేయండి.